ఈ ప్రాబ్లం ఆన్సర్ ఏంటో తెలుసా? 0.8. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ని మనం పెన్ లేకుండా చూసి పెట్టేయచ్చు. ఆ కేటగిరీలోకే వస్తుంది ఈ ప్రాబ్లం కూడా. దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ 0.8 వస్తుంది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 0.125ని మనం 0.5 హోల్ క్యూబ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలానే 0.027ని 0.3 హోల్ క్యూబ్గా డినోట్ చేయొచ్చు. డినోమినేటర్ అబ్జర్వ్ చేయండి. 0.25ని 0.5 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. 0.15ని 0.5 ఇంటూ 0.3గా రాయొచ్చు. 0.09ని 0.3 హోల్ స్క్వేర్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ గుర్తొస్తుందా? ఒకసారి ఈ ఫార్ములా అబ్జర్వ్ చేయండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ గుర్తొచ్చింది కదా? ఇప్పుడు చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అలానే ఉంచాము, ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ని ఇటు తీసుకొచ్చాము. సో అప్పుడు అది డివైడెడ్ బై ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏమైంది? ఏ ప్లస్ బి అయింది. సేమ్ ఇదే ఫార్మేట్లో ఉంది చూడండి. ఇది కూడా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఆన్సర్ ఏమైంది? ఏ ప్లస్ బి. ఏ అంటే 0.5, బి అంటే 0.3. 0.5 ప్లస్ 0.3 ఈజ్ 0.8. అంతేనా కదా? సేమ్ ఇలానే మీరు స్పాంటేనియస్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చూసి పెట్టేయాలి. ఇప్పుడు అదే విధంగా ఈ క్వశ్చన్ మీరు ట్రై చేసి ఆన్సర్ చూసి పెట్టేయండి చూద్దాం.